మంచిదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనమైతే ఇప్పుడు బోట్ను ఏ విధంగా తయారు చేస్తామని మీకు చూపిస్తాను నేను క్లియర్గా. ఎందుకంటే మనం కొత్త బోట్ అయితే తయారు చేస్తున్నాము. ఒకసారి చూడండి, కొత్త బోట్కి అయితే మనం ఏ కలర్ వేసామని మీకు చూపిస్తాను. కొత్త బోట్కు ఇదైతే బ్యాక్ సైడ్ మనం వేసిన కలర్స్, ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఏ కలర్ అయితే ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫుల్గా బోట్ అయితే ఇంక ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. ఇంకా నెల రోజులు అయితే మ్యాక్సిమం పడుతుంది బోట్ తయారు చేయడానికి. నేనైతే ఈ వీడియోలో మొత్తం పెడతాను బోట్ అయితే మనం ఎలా తయారు చేసామో. దానికి మళ్ళీ చేపలు పెట్టుకునే రూములు కూడా ఇక్కడైతే వస్తాయి. చేపలు పెట్టుకునే రూములు అవి కూడా మనం ఎలా తయారు చేస్తాం ఐస్ రూమ్ అని నేను చూపిస్తాను. ప్రాణం తయారులో మనం బ్రతికించడానికి కూడా ఇక్కడైతే వస్తాయి. ఆ డోర్లు కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను ఎలా తయారు చేసారని కూడా మొత్తం. ఇంకా మనకి దీనికైతే కలర్స్ అయితే మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి కదా. దీన్ని బయట తీస్తే మీకు క్లియర్గా కనిపిస్తాయి కలర్స్, ఏ కలర్స్ అంది. కలర్స్ అయితే మాత్రం సూపర్గా ఉంటాం. మంచి కలర్స్ ఏమంటే మనకు చిన్న బోట్ అయితే ఉంది కదా, చిన్న బోట్ కలర్స్ అయితే ఇంకేసాం. పెద్ద బోట్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకు మొత్తం బోట్లు అయితే 3 బోట్లు ఉన్నాము. ఇంక ఇది ఎక్స్ట్రా కడుతున్నాం మనము. ఇంకైతే మనం ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదు, ఓన్లీ రంగులు వేసాము. దీనికి పొరలు అయితే వేస్తాము. రెజన్ అయితే వేసుకున్నాం. ఒకసారి చూడండి కదా కలర్, దీనికి వచ్చి పెట్టరా తర్వాత నేను చెప్పుకుంటాను. అలాగే ఈటెట్టి పొరకెట్టి మేస్త్రి కనిపించినట్టు కొత్త బోర్డు కడుతున్నాం కదా, దానికే తయారు చేయడానికి అయితే మేస్త్రి పొరలు వేస్తున్నారు. ఏ విధంగా చెప్పండి. రంగులు అయితే ఉదయం వేసాము, ఈవినింగ్ ఏమో పొరలు వేస్తున్నాం. పొరలు వేసాక 3 రోజుల తర్వాత మళ్ళీ బోట్ని బయట తీయాలి. తీసి మళ్ళీ ఇంకా దానికి ఐస్ రూమ్లు, ఎర్ర రూమ్లు అన్ని వంట రూమ్లు అంటే ఇంకా వేరే డిఫరెన్స్ కట్టాలి. అవి నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఆ పొరలు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి చూడండి. కొంచెం ముందుకు తిరిగేటరా ఇది రిజన్ సరే సరే ఈ రిజన్తోనే దానికి అవుతుంది అంటియడానికి. నార్మల్గా అయితే ఉండదు. అదే దీంట్లో నేను చూడండి సొక్కేస్తున్నాను. చాలా ప్రమాదకరం అయితే ఈ కాగితే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నావు. సొక్కేసాం కదా, అదేసి ఒక 10 నిమిషాల లోపు అయితే స్ట్రాంగ్ అయిపోద్ది దానికి అంటికల్లే. అదే సొక్క అయిపోతే లేట్ అవుతుంది. అలా ఉందా 3 వేసాం. ఇట్లా ఆ పొరలకి చూపించు. పొరలకి తిప్పక సెల్ల తిప్పగా నువ్వే వెనక ముందుకి ఇటు సైడ్ అయితే అయిపోయి పొరలు. ఇంకా అటు పక్క సైడ్ అవుతున్నావా, దగ్గరికి అయిపోయింది. ఇంకో గంట లోపు అయిపోతుంది. మళ్ళీ 3 రోజులు పోయాక దాన్ని బోట్ని బయట తీద్దాం. కలర్ కూడా వేరు కలర్లు చూపించాను కదా మీకు. అది చూడడానికి అయితే ఇక్కడ కొద్దిగా కంగాలుగా ఉన్నావు. బోట్ బయట తీసిన తర్వాత అయితే కొద్దిగా బాగుంటావు కలర్స్ అయితే. అవి ఎలాగ ఉంటాయని నేను చూపిస్తాను. వర్షం కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. వర్షం వస్తే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. ఎంత పని కూడా చేసిన పని అయిపోతుంది. మళ్ళీ సొక్కేసేలా కప్పులు వేయాలి. కప్పునారే ఫుల్గా సొక్కేస్తాను, కలిపాను. బయట వేస్తాను. ఒక పక్క అయితే పొరేస్తాం, ఒక పక్క ఇటు సైడ్ అయితే పొరేస్తాం, ఇంకొక పక్క సైడ్ వేయాలి. అది కూడా అయిపోతుంది. తర్వాత బోట్నేమో మూసి మళ్ళీ 3 రోజుల తర్వాత మనం బయట తీస్తాము. బయట తీస్తే మీకు ఏ కలర్ ఉన్నాయో క్లియర్గా మీకు కనిపిస్తావు కలర్స్. ఇంకా మనం చేపలు వేసుకునే డోర్లు కూడా ఎక్కడ కడతారు, ఇంకా వంట రూము
చేపలు ప్రాణంతో బతికించడానికి అవి కూడా ఎలా కడతారని అవి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. మనం 3 రోజుల తర్వాత మళ్ళీ బోట్ దగ్గరికి వస్తామని చెప్పాను కదా. అయితే మనం బోట్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు బోట్తో చెక్కలు అయితే మనం తీస్తున్నాం. బోట్ను కూడా బయటికి లాగుతాం. బోట్కి ఏ కలర్లు వేసామో ఒకసారి చూడండి ఎలా కనిపిస్తున్నావో క్లియర్గా. కలర్స్ అయితే చాలా బాగుంటావు అనుకుంటున్నాను నేనైతే. నాకు కూడా తెలియదు, ఇప్పుడు తీస్తున్నాం కదా ఎలా ఉంటావు. మా వాళ్ళు అయితే ఏ విధంగా లాగుతున్నారు చూడండి చెక్కలు. ఆ బోట్ కూడా మనం పైకి లాగాలి. పైకి లాగాలంటే ఒక 10 మంది 15 మంది ఉండాలి మనుషులు. అంత వెయిట్ ఉంటుంది ఆ బోట్ అయితే. మనం బోట్ని అయితే బయట ఆగేసాం కదా. ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఐస్ రూమ్ని ఇంకా ప్రాణంతో రొయ్యలు మనం ఎందులో బతికిస్తాం, ప్రాణంతో చేపలు కూడా అవి కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను దిగాను కదా, దాన్ని అయితే ఐస్ రూమ్లు అంటారు. ఒక దాంట్లో అయితే 200 కేజీల నుంచి 300 కేజీల దాకా పట్టొచ్చు చేపలు అయితే. అలాంటి 2 ఐస్ డోర్లు, ఇంకా ప్రాణంతో ఎర్రలు బ్రతికించినవి అయితే 2 డోర్లు, ఇంకా వాటర్ డోర్లు కూడా 2 డోర్లు. వాటర్ డోర్లు అంటే మనం తాగడానికి పట్టుకెళ్ళే వాటరు. ఇంకా వన్ రూమ్ అయితే ఒకటి. ఇప్పుడు నేను దిగాను కదా, అవి అయితే ప్రాణంతో ఎర్రలు బతికించిన డోర్లు. ఇంతకు ముందు దిగినవి అయితే అవి ఐస్ రూమ్లు. ముందున ఉంది కదా, దాన్ని అయితే వన్ రూమ్ అంటారు. ముందుకు దాన్ని బ్యాక్ సైడ్ ఉందాన్నే మనం వాటర్ తాగే డోరు వెనకాల నుంచి చూపిస్తున్నాం ఒకసారి చూడండి. వెనకాల తయారు చేస్తాం ఆ డోర్ అయితే. ఇప్పుడు ఈ బోట్ మనం ఎలా క్లియర్గా కట్టుకుంటామో నేను మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. లాస్ట్ దాకా వీడియో. బోట్ అయితే మనం బయట తీస్తాం. ఇంకా తయారవ్వాలంటే ఒక 20 రోజులు పడుతుంది బోటు. ఒక 10 రోజులు అయితే అయిపోయింది. అంటే బోట్కి అయితే కొన్ని కన్నాలు పెట్టాం కదా, అవి ప్రాణంతో ఎట్లా బ్రతికించడానికి వేసిన డోర్లు అనేవి. సముద్రంలో వాటర్ డోర్లోకి వస్తే మనకు ప్రాణంతో ఎట్లా అయితే బతుకుతావు, లేదంటే చనిపోతావు. అందుకనే మనం కన్నాలు పెట్టాం బోటుకు.
ఆన్లైన్కి బోట్ అయితే దగ్గరికి అయిపోయింది. ఇది దీన్ని అయితే వాటర్ మనం వేసుకోవడానికి వాటర్ దూరం అంటారు. ఇది పుసెలు అంటే చేపలు పెట్టుకుంది. పుసెలు అంటే చేపలు పెట్టుకుంది. ఇదేమో మన ఆయిల్ డీజిల్ అన్న మామూలు సామాన్ ఉంటాయి కదా, కొద్దిగా వేరే డిఫరెంట్ సామాన్ గాల్దాలు ఇవన్నీ దీంట్లో పెట్టుకోవడానికి. దీంట్లో కూడా చేపలు వేసుకోవడానికి ఐస్కి. ఇదైతే ప్రాణంతో ఎర్రలు బ్రతికించడానికి డోరు, అది కూడా ప్రాణంతో ఎర్రలు బ్రతికించడానికి. ఇంకా వంట రూమ్ అయితే నీకు చూపిస్తాను ఒకసారి చూడండి. దగ్గరికి అయింది కానీ బోట్ అయితే మొత్తం క్లియర్ అవ్వలేదు. ఇంకా దీనికి పెయింటింగ్ అట్ట పొరాట వేయాలి. ఇది మన వంట రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. వంట రూమ్ ఒకసారి టిన్నోకి లోనకి చూపిస్తాను. ఇదే మన వంట రూమ్. చుక్క బండి ఎందుకు